ఉంటుంది కదా. ఇంకా చిత్రమైనంటే నిజాలు ఎప్పుడో దాచలేడు. వాళ్ళు ఈనాడులో ఒక బ్యానర్ స్టోరీ వేశారు. దీంట్లో ఏమని వేశారంటే, అనిల్ సింఘాల్ గారు ఇప్పుడున్న టీటీడీ ఈవోని, ధర్మారెడ్డి వైఎస్ఆర్ పార్టీ హయాంలో ఉన్న ఈవోని, బాలాజీ అనే ఒక ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అధికారి మీద చర్యలు తీసుకోమని, క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని సిట్ నివేదిక ఇచ్చిందని రాశారు. పోనీ ధర్మారెడ్డి గారు అంటే ఏదో వైఎస్ఆర్ హయాంలో ఉన్నాడు, మరి అనిల్ సింఘాల్ని ఎందుకు పెట్టారు ఇప్పుడు సిట్? అనిల్ సింఘాల్ అనే అధికారి మీ హయాంలో ఈవో కదా, ఆయన మీద చర్యలు తీసుకోమంటే మీ హయాంలో తప్పు జరిగిందనే కదా. అయినా మీకు సిగ్గు అనేది దేవుడు పెట్టలే. ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ కోకి పెట్టకపోగా పచ్చిగా వాదిస్తున్నారు. అసలు ఎంత పచ్చిగా అంటే, ఆ రోజేమో ఎన్డీడీబీ ల్యాబ్ అత్యున్నతం అంట, ఈరోజు ఏమంటున్నారు అందులో పంది కొవ్వు కలవలేదు, ఆవు కొవ్వు కలవలేదు, ఎలాంటి జంతు అవశేషాలు లేవు అని అంటే వెంటనే ప్లేట్ మార్చి అసలు ఎన్డీడీబీకి ప్రామాణికం ఏముంది, అలా ఎవడ పంపమన్నాడు ఇక్కడికి, ఇంకా 4 ల్యాబులు పంపించవచ్చు కదా, హెరిటేజ్కి ల్యాబ్ ఉంటే దానికి పంపించండి.